మార్షల్ ఐలాండ్స్. మార్షల్ ఐలాండ్స్. ఇది నాకు ఈజీ. పనామా సిటీ. ఆగమన్నానుగా మేడం వచ్చేదన్న ఉంచు కొద్దిగా. ఈజీ అన్నారు కదా. అంటే పక్క వాళ్ళని గెలిచే అవకాశం కూడా ఇవ్వట్లేదు. బుర్కినా ఫాసో ఓర్గడ్యూ. నువ్వు కంప్లీట్ చేసాక నేను చెప్తాను. పోటీ అయితే ఎలా మరి? సెర్బియా. నాకు తెలీదు. సెర్బియా. సెర్బియా. బ్రెజిలియా. నేను పోటీ. రష్యా. మాస్కో. నేను కూడా షార్ప్ అయిపోయింది పక్కన ఉండటం. ఇది నాకు తెలీదు. పలావు. ఫునాఫుటి కాదా? నెగుల్మన్. ఫునాఫుటి దేనికి? పొనంపహ అది దానికి పెట్టి పొనంపహ దానికి తువాలు. తువాలు కాదు. తువాలు ఫునాఫుటి. పరాగ్వే. ఇంకా ఓషన్స్ ఇలాంటివి కూడా నేర్చుకున్నా. బహ్రెయిన్. సూపర్. అసలు నాకైతే వేరియేషన్ తెలియట్లేదు దేనికి అన్ని ఒకే. అంగోలా సిటీ. అంగోలా వెళ్ళా. ఉక్రెయిన్. కివి. మయన్మార్. బర్మా. అక్క కూడా చాలా మీతో పాటు పోటీ పడుతుంది. అజర్బైజాన్. బాకు. నేనే స్లో అయిపోతున్నానా? బురుండి. గంట టైం ఏంటి గుర్తురాదు. రొమానియా. పాపువా న్యూ గినియా. గిని. ఉగాండా. ఎస్, ఇట్ ఈస్ ఉగాండా. అయిపోతున్నాయి ఒకటే. నువ్వు చెప్పకపోతే హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. చెప్పేసి. చిగాలి. ఉజ్బెకిస్తాన్. అస్తానా. కజకిస్తాన్. అస్తానా. ఉజ్బెకిస్తాన్ ఏషియా కాంటినెంట్ లో ఉంది. అక్మలా. ఇజ్రాయెల్. జెరూసలం. ఖతర్. దోహా. పర్వాలేదు. ఫిలిప్పైన్స్. మనీలా. ఆగు, టైం ఇవ్వన్నాగా. బెనిన్. బ్రూనై. బెనిన్. ఆఫ్రికా కాంటినెంట్. అండోరాలా వెళ్ళా. ఆర్మేనియా. టిరానా. I don't have that much of idea. ఓకే, అయిపోయాయి ఇక్కడ అన్నీ అయిపోయాయి చెప్పేసింది. సో నేను ఒక 50 అని చెప్పానా? 50 అని చెప్పాను నేను. క్యాపిటల్స్ అవన్నీ చాలానే చెప్పారు మేడం. నేను కూడా హై స్కూల్ అప్పుడు చదువుకున్నది. రికార్డ్స్ వాటికి ట్రై చేయకండి. ఓకే, నెక్స్ట్ ఇంక చెప్పండి. అసలు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, నెక్స్ట్ ఏం టాపిక్స్ నేర్పిద్దామనండి. ఇప్పుడు ఇంతవరకు క్యాపిటల్స్ కూడా హాఫ్ ఆఫ్ ది వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ ఓషన్స్, కాంటినెంట్స్ అన్ని కూడా చెప్తాను. ఓషన్స్ చెప్తది. ఇండియాలో అయితే టోటల్ గా రివర్స్ ఎట్లా ఫ్లో అవుతాయి అవన్నీ ఇండియా క్యాపిటల్స్ వాటి ఇంపార్టెన్స్ అన్ని చెప్పిస్తుంది మేడం. ఓకే, ఇక మ్యాప్స్ తెలంగాణ మ్యాప్ అన్ని మ్యాప్స్ వరకు ఎంత పర్ఫెక్ట్. సో డక్కన్ ప్లాటూలో ఉండే 2 రివర్స్ ఏంటి? డక్కన్ ప్లాటూ, కృష్ణ. దక్కన్ పీఠభూమిలో ప్రవహించే నదులు కృష్ణ, గోదావరి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆపోజిట్ లో వెళ్ళేవి? ఆపోజిట్ లో అంటే లెట్ మీ ట్రై. తను చెప్పకపోతే ఇగో
రివర్స్ లో ఫ్లో అవుతాయి అన్ని అరేబియన్ అన్ని ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు వస్తాయి అంటే ఇంగ్లీష్ ఒక రెండు మాత్రం ఓకే అన్ని బంగాళాఖాతంలో కలుస్తాయి కదా 2 మాత్రం అరేబియాలో తాపి కలుస్తాయి నర్మదా నర్మదా అండ్ తపతి ఎస్ వెరీ గుడ్ సో జీకే కూడా బాగా ఇంట్రెస్ట్ అన్ని అంశాలు కూడా నేర్చుకుంటుంది చక్కగా తనకి సివిల్స్ తను ఇందస్ కూడా అరేబియన్ సీ తను అంటే ఏజ్ అవ్వాలని తన అంబిషన్ మేడం ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచి సో నౌ షీ ఈజ్ ఇన్ 4th క్లాస్ 5th క్లాస్ 4th క్లాస్ ఓకే 3rd క్లాస్ లో ఉన్న కాడి నుంచి తన రికార్డ్స్ లో ఉంది మేడం 3rd క్లాస్ డిసెంబర్ మీన్స్ 4th ఎంటర్ అనగానే సో ఈ రన్నింగ్ లో పుట్టి అద్భుతాలు చేసేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఆనంద్ గారు నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ లో తినపరంగా కానీ లేకపోతే ఇంకా ఎవరైనా బాలికలు ఇలా టాలెంటెడ్ గా ఉంటే కనుక ఎటువంటి ప్రోత్సాహం అందిద్దాం అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి టాలెంట్ ఉన్నా కూడా నన్ను మా ప్రొడ్యూసర్ ఎన్ఎస్ నాయక్ గారిని ఎవరైనా కానీ వచ్చి అప్రోచ్ అవ్వచ్చు, అది ఫస్ట్ థింగ్. ఎందుకంటే మాకున్న సర్కిల్ నెట్వర్క్ బేస్ చేసుకొని మాకున్న పరిధిలో చాలా వరకు అందరికి సపోర్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ అమ్మాయి గురించి ఇప్పుడు ఏబిఎన్ ద్వారా చెప్పగలుగుతుంది ఏంటంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఇలాంటి అమ్మాయికి సపోర్ట్గా నిలబడాలి. అంటే ఇలాంటి అమ్మాయిని ఒక ఎడ్యుకేషన్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక బేటీ బచావో బేటీ పడావో అనే ఒక ఏదైతే నినాదం ఉందో అలాంటి వాటికి ఈ అమ్మాయి ఫేస్ని ముందుకు తీసుకొచ్చి ఒక అంబాసిడర్గా ఒక ఐకాన్ లాగా పెట్టడం, తర్వాత ఎన్జిఓస్ అవ్వచ్చు, ప్రభుత్వ పరంగా అవ్వచ్చు, ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఇలాంటి అమ్మాయిలకి ఇంకా ఫర్దర్గా అంటే ఇంటర్నేషనల్ స్థాయి మెమరీ అటెంప్ట్స్కి వెళ్ళడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కానీ ఇంకేదైనా కానీ చేయడానికి ముందుకు వస్తే ఇలాంటి చిరుతేజ్ సింగ్లు అంటే తెలుగు జాతి ఖ్యాతిని మరియు భారతదేశ ఖ్యాతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఎంతోమంది అమ్మాయిలకు అంటే ప్రతి పేరెంట్కి, టీచర్కి, వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక చెంపపెట్టులాగా ఈ అమ్మాయిని మనం చేయొచ్చు అనమాట. అంటే చూడండి ఇలాంటి అమ్మాయిలు మనం తయారు చేయొచ్చు, ఇంకా ఉన్నారు అనే దాని గురించి. సో అందులో భాగంగానే ఇంకా కొంతమంది కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. డెఫినెట్గా మీడియా వారందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఇలాంటి వాళ్ళని ముందుకు తీసుకురావడానికి మీడియా సహకారం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వారికి ఎవరికైనా కానీ నేను మా ఎన్ఎస్ నాయక్ గారు ఎప్పుడు సపోర్ట్గా నిలుస్తాం. ప్రొడ్యూసర్ గారు కూడా కాల్ చేస్తాం మాట్లాడుతూ అంటున్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం కాల్ కలిపిన తర్వాత. మరి మీరు మొదటి అడుగు మీరు వేయించారు, తర్వాత నలుగురికి తెలిసేలా మీరు చేశారు. ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా మంచి ఆఫర్స్ రావాలి, అలాగే మంచిగా ఎదగాలని కోరుకుందాం. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి కూడా ఆ స్థాయిలోనే ప్రోత్సాహం లభిస్తుంది కూడా ఆశిద్దాం. సో మరి ఇప్పుడు చదువుకుంటుందంటే అక్కడ చిన్న గ్రామం అని చెప్పారు, తండా నుంచి అన్నారు. తన ఎడ్యుకేషన్ అంతా మరి ఎక్కడవుతుంది? మహబూబాద్లోనే మేడం, మామూలు స్కూల్లోనే. తను కాకపోతే ఒకసారి చెప్పేస్తే పట్టేస్తుంది కాబట్టి తనకు బోధించే గురువు కరెక్ట్గా ఇంకా మంచి ఎక్స్పర్ట్స్ ఉంటే తను ఏదైనా ఒకటేసారికి నేర్చుకుంటుంది. సో ఆ విధంగా తనకు ఆ శక్తి ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకుంటే మన భారతదేశం తరఫున ఇంటర్నేషనల్ మెమోరీ అటెంప్ట్స్కి వెళ్ళి భారతదేశాన్ని కూడా ఒక మంచి పేరు ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చి పెడతానని నేను ఆశిస్తున్నా మేడం. ఓకే, మరి ప్రొడ్యూసర్ నాయక్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్, మీ పేరు మారుమోగిపోతుంది, మీతో మాట్లాడాలని ఆశతోని కాల్ చేయించాం. సో చిరుతేజ్ సింగ్, మీరు వెలుగులోకి తీసుకొచ్చిన చిరుతేజ్ సింగ్ స్టూడియోలో ఉన్నారు. మదర్ వసంత గారు ఉన్నారు, అలాగే డైరెక్టర్ ఆనంద్ గారు ఉన్నారు. అవునమ్మా. సో మీ ప్రోత్సాహం కూడా ఇందులో ఉంది అని చాలా గర్వంగా చెప్తున్నారు. మరి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తే ఈ లైవ్ లో ఇంకాస్త ముందుకు వెళ్తానంటారు. నాదేం లేదు, తన టాలెంట్, తన ఒక సరస్వతి బిడ్డ, సరస్వతి తల్లి. ఆ సరస్వతిని మనం మనుగడలో ఉంచకుండా ఆమెను ప్రపంచానికి తెలియజేయాలని, ఆమెకున్న టాలెంట్ ను ఈ ప్రపంచం చూడాలని నేను ఆనంద్ కలిసి చేసినాం ఈ ప్రయత్నం. ఓకే, అసలు మీ దగ్గరికి తీసుకొచ్చింది ఆనంద్ గారేనా? విషయాన్ని ఎవరు తీసుకొచ్చారు మీ దగ్గరికి? ఇలా చిరుతేజ్ సింగ్ అనే ఆనంద్ గారేమ్మా. అంటే ఆనంద్ నేను కలిసి ఒక 4 ప్రాజెక్టులు చేశాము గతంలో. ఓకే, వాళ్ళు అంటురాని తనం అని, ప్రజాకు అని, అవి కూడా బాలికల సబ్జెక్టే. అందులో భాగంగానే ఈ అమ్మాయి గురించి కూడా ఆనంద్ చెప్పారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా మా దగ్గరే నాకు రావడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగం, ఇద్దరు టీచర్లే కాబట్టి గౌరవ వృత్తిలో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి, కానీ మొత్తానికి చెప్పాలంటే పాప ఇంత చిన్న వయసులోనే మన తెలంగాణ కీర్తిని, మన భారతదేశ కీర్తిని ప్రపంచానికి తెలియజేసింది. కాబట్టి ఆ పాప అలాగే ఉండిపోకుండా తను కూడా ప్రపంచంలో వెలుగులో రావాలని తనను మేము ఈ సినిమా ద్వారా చూపడం జరిగింది. సినిమా, టీవీ అనేది ఈజీ కదమ్మా ఈ రోజుల్లో. అవును, అందరికి తెలియాలంటే అవే ముఖ్యం. అవును.
మీరైతే మంచి కాబట్టి ప్రయత్నం ఆ చేశారు. ఆనంద్ గారు మాట్లాడతారంట మీతో. నాయక్ గారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. మా అందరికి ఇంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే మీరు మీలో ఉన్న మంచితనం వల్ల మేమందరం ఇక్కడ ఈ రోజు ఉండగలిగాం. ఎందుకంటే ఈ అమ్మాయి ప్రతిభను అక్కడ ఒక ఊర్లోనే ఉండనీయకుండా ఈ రోజు హైదరాబాద్లోని సెంటర్లో ప్రపంచ దేశాలు చూసే స్థాయికి తీసుకొచ్చిన మీ మంచి మనసుకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ తరపున అందరి నుంచి అలాగే నాకు చేసిన సపోర్టు అంటే చాలా దూరంగా ఉంటారు ఇలాంటి వాటికి మీరు, బట్ దూరంగా ఉండి మమ్మల్ని అందరిని నడిపిస్తున్నారు. కలెక్టర్ గారు అవ్వచ్చు, చంద్రలాల్ మినిస్టర్ గారు అవ్వచ్చు, చాలా మందికి మీరు పర్సనల్గా రికమెండేట్ చేసి ఫోన్ చేసి మరి చెప్పి అన్ని అపాయింట్మెంట్స్ ఇప్పించారు. ఈ స్టూడియో వాళ్ళు వీళ్ళందరితో కూడా మీరు మాతో పాటు ఉన్నందుకు, ఇలాంటి అమ్మాయిలను ముందుకు తీసుకురావడానికి మాకందరికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ, మీ ఫ్యామిలీ అందరికీ, మహేష్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మీరు ముందుకు చేస్తూ ఉండాలి. ఒకసారి వసంత గారు కూడా మాట్లాడతారు. ప్రొడ్యూసర్ ఎన్ఎస్ నాయక్ గారికి, ఆనంద్ గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అండి. అంటే మా చిరుతేజ్లో ఉన్న ఆ టాలెంట్ని గ్రహించి ఒక గిరిజన బిడ్డ, సో ఎన్ఎస్ నాయక్ గారు కూడా ఒక గిరిజన కాబట్టి మాకు పాపను ప్రపంచ స్థాయిలో తెలియజేసి తను కూడా గొప్ప స్థాయికి వెళ్ళాలని ఆశించే మంచి హృదయం ఎన్ఎస్ నాయక్ గారిది. దానికి సపోర్టెడ్గా మనకు ఆనంద్ గారు నిలిచి ప్రతి ఒక్కటి తన దగ్గరుండి సాయం చేసి మాకు అన్ని విధాలుగా నడిపించారు. సో యాక్ట్ చేసిన మనాలి రాథోడ్ కానీ, సౌమ్య వేణుగోపాల్ కానీ, వాళ్ళు హీరోయిన్స్ అయినప్పటికీ పల్లెటూరులో వచ్చి మా దగ్గరుండి వాళ్ళ ఇబ్బందుల్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా దాంట్లో ఉన్న యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా విధిగా మాకు సహకరించారండి. వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నా అండి. ఎస్పెషల్లీ ఎన్ఎస్ నాయక్ గారికి, అన్నయ్య ఆనంద్ గారికి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు నా యొక్క అభినందన తెలియజేస్తున్నాండి. ఆ పాపని ప్రపంచ స్థాయికి తెలియజేశారు. సో వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. యూ వాంట్ టు సే థ్యాంక్స్? థ్యాంక్ యూ ఎన్ఎస్ నాయక్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ఎస్ నాయక్ గారు. ఇలాగే మీరు మరింత మంది బాలికల్ని వెలుగులోకి తీసుకొచ్చి మంచి చిత్రాలు నిర్మించాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాట్లాడుతుంటేనే అసలు తను ఇంకా 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 ఏదో చేయించాలని ఆతృత కనిపిస్తోంది మీలో. సో ఇంకా ఇంకా మీరు ఒక టీచర్ అంటున్నారు, సో మీకు చాలా అంశాల పట్ల అవగాహన ఉంటుంది. సో ఇంకా ఇంకే రంగంలో తను ఇంకా అంటే మేడం నాకంటే ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉండొచ్చు. నేను ఎస్జిటి టీచర్, నాకంటే అంటే నేను ఒక సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ చెప్పగలను ఏదో నా స్థాయిలో. కానీ నిష్ణాతులైన వాళ్ళు చెప్పినట్లయితే తను ఏదైనా ఒక విషయాన్ని ఒకేసారి పట్టేసి తన ఇంటర్నేషనల్ మెమోరీ అటెంప్ట్స్ కి, ఇండియా తరఫున ఇంతవరకు మన ఇండియాకు ఇంటర్నేషనల్ మెమోరీ అటెంప్ట్ లో ఏది లేదు మేడం, తన ఇంటర్నేషనల్ మెమోరీ అటెంప్ట్స్ కి వెళ్ళాలని తన అంబిషన్. సో ఇంకా ట్రైనింగ్ పర్పస్ చూసుకున్నా కూడా మదర్ వరకే తను చెప్పారు. ఇంకా అంతే, ఇంకా బెస్ట్ ట్రైనింగ్ ఏమైనా ఫైనాన్షియల్ గా సపోర్ట్ ప్రభుత్వ పరంగా కానీ ఎవరైనా పెద్దలు కానీ ముందుకు వచ్చి అమ్మాయికి సపోర్ట్ గా నిలబడగలిగితే ఇంటర్నేషనల్ మెమరీ అటెంప్ట్స్ వెళ్ళడానికి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ కానీ మనం ఇప్పించగలిగితే భారతదేశం తరఫు నుంచి కూడా మనం ఈ అమ్మాయిని ముందుకు పెట్టి తీసుకెళ్లొచ్చు అనమాట. అందులో భాగంగానే మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గారు చెప్పేది ఏంటంటే, ఒక గిరిజన అమ్మాయి, తెలుగు బిడ్డ, మంచి టాలెంటెడ్, ఈ అమ్మాయి టాలెంట్ ను సపోర్ట్ చేద్దాము, తనకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అంటే ట్రైనింగ్ సపోర్ట్ కానీ అన్ని ఇస్తే మనం అందరం తలెత్తుకొని గర్వంగా చెప్పుకునే ఒక చిరుతేజ్ సింగ్ మనందరి ముందుకు రాబోతుంది అనేదే మేము ఈ మీడియా ద్వారా, ఏబిఎన్ ఛానల్ ద్వారా చెప్పేది అదే అనమాట. సో అంటే మనందరం కలిసి ఈ అమ్మాయికి సపోర్ట్ గా నిలబడతాం, ప్రభుత్వాలు, ఎన్జిఓలు అందరం. సో దట్ ఈస్ మై ఓపెన్ అదనమాట. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ అంటే ఆ మూవీ వరకే కాకుండా ఇంకా అమ్మాయి లైఫ్ కోసం కూడా చాలా సపోర్ట్ చేయాలనుకుంటాం. నిజంగా మీలో అది మేము మెచ్చుకోదగ్గ విషయంగా భావిస్తున్నాం. మాకు యాక్చువల్గా మాకు సపోర్ట్ చేసిన ఎన్ఎస్ నాయక్ గారు, మా వైఫ్ డాక్టర్ పూర్ణిమ, మా ఫ్రెండ్స్ కృష్ణప్రసాద్, వీళ్ళందరూ ఉన్నారు చాలా మంది. ఫస్ట్ నుంచి కూడా ఢిల్లీలో ఉన్న మీడియా మిత్ర బృందం కూడా అందరు చాలా మంది కూడా మాకు సపోర్ట్ చేశారు. ఇలాంటి టాపిక్ రాగానే ఆనందను మనకు ఈ అమ్మాయికి ఇంత టాలెంట్ ఉంది, మనం ప్రపంచానికి తెలియజేద్దాము, ముందుకు తీసుకెళ్దాము, సపోర్ట్గా నిలబడదామని. అందులో భాగంగా ముఖ్యంగా ఏబిఎన్ టీం అందరూ, ముఖ్యంగా మన సుధా గారు కానీ, నవీన్ గారు కానీ, అందరు కానీ, సునైనా సార్ గారు అందరూ కూడా చాలా సపోర్ట్ నిలబడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. సో నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మీడియా వాళ్ళకి, ముఖ్యంగా ఇలాంటి అమ్మాయికి సపోర్ట్గా అందరు నిలబడుతున్నందుకు. మేము చేసేది చాలా చిన్న ప్రయత్నం, ఇది ఒక చిన్న నీటి బిందువు లాంటిది. బట్ మీ ద్వారా, మీ ఛానల్స్ ద్వారా, మీ మీడియా ద్వారా చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలు మాత్రం గుడ్ థింగ్స్. అండ్ ఫర్ సొసైటీ మీడియా ఈజ్ ఆల్వేస్ దేర్, నో ప్రాబ్లం. అండ్ మీరు మీ వరకు ఇప్పుడు తను టాలెంట్ బట్టి తెలుస్తుంది, క్లాస్ ఫస్ట్ అయి ఉంటుంది ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇంకా అతనికి ఎలా ట్రైనింగ్ ఇప్పించే విషయంలో కానీ ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నారా? అంటే ఇంటర్నేషనల్ మెమోరీ అటెంప్ట్స్ కి తను అంటే ఇంట్లో మామూలుగా ప్రిపేర్ అవుతుంది మేడం. తను అంటే ఇంకా ఎక్స్పర్ట్స్ ద్వారా తనకు ట్రైనింగ్ ఇప్పించినట్లయితే తను ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ మెమోరీ అటెంప్ట్స్లో పోటీ పడతానని నేను ఆశిస్తున్నా. తను చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఇంతవరకు మనకు మెమొరీలో ఇండియాకి ఎటువంటి రికార్డ్స్ లేవండి. తను చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇప్పుడు మెమొరీకి సంబంధించింది కాబట్టి ఫస్ట్ తను ఇండియా నుండి ఫస్ట్ చేసిన పాప చిరుతేజ్ సింగ్ అండి. సో ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు తెలుస్తుంది మీకు?
మనకు అంత అప్లోడ్ అయిపోయింది మేడం. దాదాపుగా తను 35 ఉన్న రికార్డ్ని బ్రేక్ చేసి 82 కంటెస్ట్ చెప్పింది 1 మినిట్లో. వెరీ గుడ్. సో త్వరలో అది మనకు రాబోతుంది మేడం. ఓకే. సో ఆ రోజు మళ్ళీ చిరుతేజ్ సింగ్ మళ్ళీ అలా ఒకసారి వెలుగులోకి వస్తుంది మళ్ళీ. ఓకే, చిరుతేజ్ సింగ్, మరి ఇవన్నీ వింటున్నావు కదా, ఇవన్నీ పెద్ద రెస్పాన్సిబిలిటీస్ లా ఫీల్ అవుతున్నావా, లేకపోతే చాలా ఇంట్రెస్ట్ గా చేస్తాను నేను కూడా రీచ్ అవుతానని కాన్ఫిడెన్స్ ఉందా నీలో? ఉంది. నా దగ్గర చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే మా మమ్మీ డాడీని ఒక సర్టెన్ లెవెల్లో ఉంచాలని నా కోరిక. వెరీ గుడ్. సో పేరెంట్స్ కోసం చేస్తానంటుంది. వెరీ గుడ్, లవ్ యూ. అండ్ ఐఏఎస్ అవుతానంటున్నావు, మరి ఏంటి ఐఏఎస్ అయ్యాక ఏం చేద్దామని? ఎడ్యుకేషన్ లెవెల్స్ని పెంచుదామని. పైగా ఎడ్యుకేషన్ పెంచితే వాళ్ళు కూడా వాళ్ళ గోల్స్కి రీచ్ అవుతారు. వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళే ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. మా మమ్మీ నాకు ప్రపంచపటం నేర్పిస్తే మా డాడీ దాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. సో మా ఫాదర్కి మా మదర్కి చాలా పెద్ద నేమ్ తెద్దామని నా కోరిక. ఓకే. సో అమ్మ నాన్న కోసం ఎంత దూరమైనా వెళ్తానంటుంది. సో అలాగే మంచిగా సపోర్ట్ ఉండాలి నీకు అని కోరుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ తరఫున కూడా ఆర్థిక సాయం కోసం 2 టైమ్స్ చెప్పారు మీరు. సో ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? ఎవరైనా మినిస్టర్స్? రీసెంట్ గా మేము చంద్రలాల్ మినిస్టర్ గారిని కలిసాము. దాంతో పాటు ఇప్పుడు కేటీఆర్ గారిని, కవిత గారిని, కేసీఆర్ గారిని కూడా కలిసే యోచనలో ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవాలని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలోనే జరుగుతుంది అనుకుంటున్నాము. ఇందులో భాగంగా మాకు చాలా మంది సినిమా పరంగా కూడా చాలా మంది హెల్ప్ చేశారు మాకు. ఈవెన్ ఆర్టిస్టులు సౌమ్య వేణుగోపాల్, మనాలి అండ్ లాక్స్విల్ స్టూడియోస్ అని వాళ్ళు వీళ్ళని. సో ఇంకొంతమంది ఫ్రెండ్స్ కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు. బట్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చి చేస్తే మాత్రం వీఆర్ గోయింగ్ టు సీ వండర్స్ ఇన్ ద డేస్ టు కమ్ అనమాట, అవుట్ ఆఫ్ చిరుతేజ్ సింగ్. ఓకే. సో అది మరి దీనికి సంబంధించి చాలా దూరం ప్లేసెస్ కూడా తీసుకువెళ్లాల్సి వస్తుంది కదా, మరి ఎవరు వెనుకుండి నడిపించేది ఎవరు మేడం? అంటే తన వెనుకుండి నడిపించేది టోటల్ గా మదర్ అండ్ ఫాదరే మేడం. అన్నయ్య లాంటి వాళ్ళు సపోర్టర్ ఇంకా చాలా మంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసేటప్పుడు తనకు సాఫ్ట్వేర్ రూపొందించడానికి లచ్చు సార్ అని, చారీ సార్ గారని, తన వీడియోగ్రఫీ చేయడానికి కాకతీయ మూవీ క్రియేషన్స్ వాళ్ళని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అప్లై చేయడానికి కెన్నత్ ఉదయ్ గారని, అలా చాలా మంది. ఇప్పుడు మూవీ తీసేటప్పుడు ఆనంద్ అన్నయ్య గారు, అట్లా చాలా మంది తను చేసే ప్రయాణంలో ఎంతో మంది మాకు కలిశారు మేడం. ఈ చిరుతేజ్ ఇవాళ ఇక్కడ కూర్చుంది అంటే తను ఒక్కతే కాదు, తన వెనకాల ఎంతో మంది ఇన్స్పిరేషన్ ఉండడం వల్ల తను ఈ ముందుకు వచ్చిందని నేను. సో ఆనందం మీ కళ్ళలో కనిపిస్తుంది. సో చూస్తావు కదా, చాలా మంది సపోర్ట్ ఇచ్చి నేను మంచిగా ఇంకా చిరుతేజ్ సింగ్ ఇంకా 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 బాగా మంచి రికార్డ్స్ సంపాదించాలని కోరుకుంటున్నారు. మరి ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తూ ఉండు. అట్ ద సేమ్ టైం ఆనంద్ గారు, మీరు లఘు చిత్రాలు నిర్మిస్తున్నారు, ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి మీకు? ఇప్పుడు ఫర్దర్ గా ఒకటి అంటే ఒక 2 మ్యూజిక్ వీడియోస్ సోషల్ కాజ్ మీద చేయబోతున్నాను. ఒకటేమో గన్ కల్చర్ మీద, ఒకటేమో రేసిజం మీద. అంటే ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న ఒక నేను చేసేవన్నీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి. దాంతో పాటు ఒక మూవీ స్క్రిప్ట్ కూడా రెడీ చేయడం జరిగింది, ఒక సోషల్ కాజ్ మ్యూజికల్ లవ్ స్టోరీ. త్వరలోనే మిగతా డీటెయిల్స్ అని తెలుస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎలా ఉన్నా కానీ ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం నేను, ప్రొడ్యూసర్ ఎన్ఎస్ నాయక్ గారు, మా టీం ఎప్పుడు ముందుకు వచ్చి లఘు చిత్రాలు, బాలల చిత్రాలు, ఇన్స్పైరింగ్ డాక్యుమెంటరీస్ తీస్తాము. ఇలాంటి టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేస్తాం. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే. మరి చిరుతేజ్ సింగ్ కోసం అందరూ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు, అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే వసంత గారు, మీరు ఇంకా టార్గెట్ పెట్టుకున్నారు, రీచ్ అవుతారు, రీచ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా మంచి చిత్రాలు తీసి, చిత్రాల తర్వాత కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు కనుక ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. అండ్ చిరుతేజ్ సింగ్, నువ్వు నీ క్లాస్, నీ వయసు అమ్మాయిలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ క్లాస్మేట్స్ కానీ, నీ ఫ్రెండ్స్, ఆల్ ది స్టూడెంట్స్. ఐఎమ్ సేయింగ్ టు ద ఆల్ స్టూడెంట్స్, మీరు మీ టీచర్స్ మాట, పేరెంట్స్ మాట వినండి. వాళ్ళు ఎప్పుడు మీకు మంచి చేయాలనే కోరుకుంటారు. పైగా వాళ్ళు చెప్పిన మాట వింటే మీరు కూడా ఒక సర్టన్ లెవెల్లో ఉంటారు. మీరు మీ ఎయిమ్స్ కోసం ప్రతిదీ చేయండి, కానీ మీ పేరెంట్స్ని మర్చిపోకండి. బికాస్ ఆఫ్ ఇఫ్ దే ఆర్ నాట్ దే, యు ఆర్ నాట్ దే. విన్నారు కదా, మరి చిరుతేజ్ సింగ్ చెప్తోంది, ఎంతమంది ఉన్నా కూడా పేరెంట్స్ కరెక్ట్గా మనల్ని సక్రమ మార్గంలో నడిపిస్తారు. సో మనం నమ్మే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కనుక వారి మాట నమ్మండి, చక్కగా చదువుకోండి అని చెప్తోంది చిరుతేజ్ సింగ్. ఆల్ ది బెస్ట్ టు యువర్ ఫ్యూచర్. అలాగే ఏబిఎన్ స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చిరుతేజ్ సింగ్కి సపోర్ట్గా అందరం నిలబడదాం. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం లభిస్తుంది అని ఆశిద్దాం. చిరుతేజ్ సింగ్కి మనందరి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ డిస్కషన్ ముగిస్తున్నాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.